జరుపుకోలేదు ఇతను వచ్చినప్పటి నుంచి 12 ఏళ్ల నుంచి. అది హిందువుల్లో కూడా క్రమంగా పెరిగి ఈ మధ్యకాలంలో చైతన్యం పెరిగింది కదా. దానికి తోడు ఈ ఢిల్లీ అల్లర్లు, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు వీళ్ళందరికీ ఇతనే ఇళ్ళు కట్టించి లేకపోతే అక్కడ ఉండటానికి ప్లేస్లు ఇచ్చి కరెంట్ ఇప్పించి వాళ్ళకి రాయితీలు ఇప్పించి మసీదులకి డబ్బులు ఇప్పించి పైగా వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇప్పించి అవి ఇతనికి పనిచేసినాయి. 15-20 లక్షల ఓట్లు అట్లా యాడ్ అవుతుండే ఇతనికి. అది ఇతను ఇష్టారాజ్యంగా నడుపుకెళ్ళాడు. అది క్రమంగా అక్కడే ఉన్న హిందువులకు కోపం వచ్చింది, అక్కడే ఉన్న ముస్లింలకు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే ఇలా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు లోకల్ ముస్లింలు బిజినెస్లు దెబ్బతీశారు, లోకల్ ముస్లింల కుటుంబాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. కాబట్టి అక్కడ ఉన్న ముస్లిం ఏరియాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. అందుకనే ముస్లిం ఏరియాల్లో ఉన్న వాళ్ళు బీజేపీకి వెళ్ళాక కాంగ్రెస్కి వేశారు. అందువల్లే 3% కాంగ్రెస్కి పడ్డాయి ఓట్లు. ఇవన్నీ కేజ్రీవాల్లో వచ్చిన దానికి తోడు కరప్షన్, లిక్కర్ కుంభకోణం, లోక్పాలు ఇది ఆయనతో అన్నా హజారేతో ఉద్యమించినోడివి, మద్య నిషేధం లాంటిది డిమాండ్ చేసినటువంటి వాడివి ఈయనే ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకెళ్లి ప్రైవేట్ మద్యం దుకాణాలు పెట్టేశాడు. ఇవి ఢిల్లీ ప్రజలు దాని బాధపడి అనుభవించారు, తమ ఇళ్ల దగ్గర తాగి తందనాలు ఆడేటటువంటిది. ఇవన్నీ దానికి తోడు అతిపెద్ద దెబ్బ ఇప్పుడు ఎక్కడ పడిందంటే ఇతను ఎప్పుడూ కూడా ఢిల్లీలో పారిశుధ్యాన్ని టార్గెట్ చేసి చూపెట్టేవాడు, మంచినీళ్లు పారిశుధ్యాన్ని. ఈ రెండింటి కేంద్రం వలన ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో గెలుస్తుండేది ఎప్పుడు. అక్కడ విచిత్రం ఏంటంటే స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిచేది, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచేది. ఈ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఓడిపోతా వచ్చేది. దాంతో లా అండ్ ఆర్డర్ కేంద్రం అనేసి బీజేపీని తిట్టి వదిలేసేవాడు, తనే క్రియేట్ చేసేవాడు లా అండ్ ఆర్డర్. ఈ పద్దాక రైతులను తీసుకొచ్చి ఉద్యమాలు చేయించింది ఇతనే. ఒకప్పుడు ఏం చెప్పేవాడు, పంజాబ్ హర్యానాల వల్ల ఢిల్లీ పొల్యూషన్ అన్నాడు. పంజాబ్ ప్రభుత్వం ఇతను ఏర్పడ్డాక ఉట్టి హర్యానా అని చెప్తున్నాడు. దానికి తోడు యమునలో విషం వాళ్ళు కలిపారని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ క్రమంగా ఏంటంటే సెంటిమెంటల్గా హిందువుల్ని హత్య చేయడం, ఢిల్లీ ప్రజల్ని హత్య చేయడం, ఇది పెరిగిపోతా వచ్చింది. అది విరక్తి చెందినటువంటి ప్రజలు కేజ్రీవాల్కి చూపించినటువంటి ఒక దారి, ఎగ్జిట్ దారి ఇదని చెప్పాలి. సరే, ఒక రకంగా ఇది అసలు సిసలైన డబుల్ ఇంజన్ సర్కార్.